దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభు నామములో నా వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, చాలామంది క్రైస్తవుల ద్వారా ఏదో నష్టము వాటిల్లుతుంది అని, దేశంలో చాలా చోట్ల వారు విస్తరించిపోతున్నారని, వారిని ఇక విస్తరింపకుండా వారిని అసలు దేశంలోంచి బహిష్కరించాలని, క్రైస్తవులు ఉండకూడదన్న విరక్తి వారికి కలిగినట్టు, క్రైస్తవుల ద్వారా వారికి ఏదో అపాయం పొంచినట్లు వారికి వారే ఊహించుకొని మాట్లాడుచున్న అనేక వీడియోస్ నేను విని మీకు లేఖనముల ఆధారంగా బైబిల్ ఏం చెబుతుందో మీకు కొన్ని సత్యాలు వివరించాలని నేను ఆశిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులకి మీరు అనుకోవచ్చు, వారు ఏమి చేసినా మౌనంగా ఉంటారు, వారు మనం ఎన్ని తిట్టినా పడి ఉంటారు. మీకు ఒక సంగతి చెప్తాను ప్రియులారా, మేము ఉప్పు కారం తింటున్నాం కదండి, మాటకి మాట మాట్లాడచ్చు. మీరు 10 దెబ్బలు కొడితే 5 దెబ్బలు కూడా కొట్టచ్చు. మీరు బైబిల్ కాల్చి వేస్తున్నా మేము చూస్తూనే ఉండిపోతున్నాం, బహిష్కరిస్తున్నా మౌనంగా తల ఉంచుతున్నాం. మనుషులను అనగా దైవ సేవకును చప్పుచున్న మౌనంగా ఉన్నాం. కారణం ఏమిటి అంటారు? ఏమీ కాదు ప్రియులారా, మమ్ములను ప్రభు తన వాక్యముల ద్వారా శాంతియుతపరిచాడు, సమాధానపరిచేశాడు. మీరు వారికిలా ఉండకూడదు, నేను చెప్పినట్టు మీరు ఉండాలి అని ప్రభువారు చెప్పిన ఆ లేఖనాలు లేకపోతే, ప్రభువు చెప్పిన సత్యాలే అవి లేకపోతే, మీకంటే ఎక్కువగా మేము ఎన్ని ఘోర నేరాలు చేయాలో చేసి ఉండేవారం. కానీ పరిశుద్ధ గ్రంథమే మా జీవితాలను ఈ రీతిగా సాత్వికంగా, దీర్ఘశాంతంగా, వాటన్నిటిని సహించడానికి, ఓర్చుకోవడానికి ప్రభువు మాట్లాడిన ఈ పరిశుద్ధ గ్రంథమే దేనికి కారణం. కనుక మీకు కొన్ని విషయాలు మీకు చదివి వినిపిస్తాను. ప్రభువారు ఎటువంటి మాటల ద్వారా మమ్ములను ఆయన మార్చుకున్నాడో మీకు వివరిస్తాను ప్రియులారా. చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మా జీవితాలను దేవుడు శాపముల నుండి ఆశీర్వాదమునికి వారసులుగా ఆయన పిలుచుకున్నాడు. ఆశీర్వాదానికి వారసులుగా పిలుచుకున్న తర్వాత ఎలా ఉండాలి అనేది, కీడుకు ప్రతి కీడు మీరు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ మీరు చేయకూడదు. అలా చేయక ఏం చేయాలి? దీవించండి. మిమ్మల్ని శపించు వారిని దీవించండి. ఇది ఒక పరిశుద్ధ గ్రంథమే నేర్పుతుంది ప్రియులారా. ఈ గ్రంథమే లేకపోతే క్రైస్తవులలో ఉన్న ఆ ఆనందం, ఆ సంతోషం ఎవరిచ్చేవారు? అన్నిటినీ సహించుకోవడానికి, ఓర్చుకోవడానికి కారణం ఈ మాటలే. ఇంకా కొన్ని మాటలు మీకు చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, కీడుకు ప్రతి కీడైనను చేయొద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండి. కీడుకు ప్రతి కీడు మీరు చేయొద్దు. మనుషులందరి దృష్టికి, చూసారా, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. ఈ వాక్యం ఎంత దీవెనకరంగా ఉందో. మనుషులందరి గురించి మీరు మేలైన దానిని ఆలోచన చేయండి.
కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఇది పరిశుద్ధ గ్రంథం మాకు నేర్పుచున్న పరమ సత్యం. ఈ సత్యం మేము ఎలా మరువగలుగుతాం ప్రియులారా? మా జీవితాలను మార్చింది కదా ఈ గ్రంథం. ఇంకా కొన్ని మాటలు, ఇంకా తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకునుడి. మీరు ఒక్కని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఇప్పటికి నేను 2 సార్లు అటువంటి వాక్యాలు చెప్పాను. మళ్ళీ 3, ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవరికి చేసుకోవద్దు. మనుషులందరికీ మీరు మేలే చేయండి. మనుషులందరికీ మేలే చేయండి. ఏమండి, ఇది పరిశుద్ధ గ్రంథం అండి. ఇది మేలులు చేసే గ్రంథం అండి. మనుషులకు ఆదరణ ఇచ్చే గ్రంథం అండి. పరిశుద్ధమైన జీవితం ఇచ్చేదండి ఈ గ్రంథం. మానవుని జీవితానికి విలువలు నేర్పే గ్రంథం. ఈ గ్రంథం ఆశీర్వాదములు తినింపగలిగిన గ్రంథం ఇది. ఈ మాటలు చదువుతున్నప్పుడు ఏమండి, ప్రతి దూషణ క్రైస్తవులు చేయరండి, ప్రతీకారము తీర్చుకోరండి. ఆ మాటల్లో ఉన్న మర్మం అదే. ఇంకా ప్రభువుల వారు ఏం చెప్పారో నేను మీకు చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వాక్యంలో, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎన్నో దుర్భాషలాడుతున్నారు క్రైస్తవులను. చాలా చిన్న చూపు చూచి మాట్లాడుతున్నారు క్రైస్తవులని. యేసు ప్రభువును నీచంగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు మాట్లాడిన మాట ఎవరైనా ఈ మాట మీకు చెప్పు ఉంటారా? ఏమని చెప్పారు ప్రభువుల వారు? మీ శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. వాట్ ఎ వండర్ గాడ్ వర్స్. దీనికి మించిన ఆస్తి మరొకటుందా? దీనికి మించిన జీవితం మరొకటుందా? మీ శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. క్రైస్తవులకు క్రీస్తు నేర్పిన ఉపదేశం, హితోపదేశం, హితోప సందేశం. ఇంత మంచి బోధకుడైన మా ప్రభు వారి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని క్రైస్తవులైన వారు విడిచిపెట్టలేరు. ఎందుకు క్రైస్తవులను హింసిస్తున్నారు? ఎందుకు క్రైస్తవులను తక్కువ చూపు చూస్తున్నారు? ఆ ప్రభు దగ్గర అనేక మంది జీవితాలు మేలుకరంగా ఉంటే, ఆశీర్వాదకరంగా ఉంటే సంతోషించడానికి బదులు ఎందుకు మీరు దూషణ పాలు చేస్తున్నారు? జవాబు చెప్పండి. మరొక వాక్యాన్ని చూపిస్తున్నాను. లూకా సువార్త 6వ అధ్యాయం 27 నుండి 29 వాక్యాలు. వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నేను ఒక చెంప మీద కొట్టు వాని వైపునకు 2వ చెంప త్రిప్పుము. నీ పై బట్ట ఎత్తుకొని పోవారిని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకుము. ఏమండి, ఈ మాటలు చదువుతుంటే మనసు కరిగిపోతుంది. ఈ మాటలు చదువుతుంటే ప్రభువునా మీరు దూషించేది, ప్రభువునా మీరు హేళన చేసేది, ప్రభువునా మీరు వ్యంగ్యంగా మాట్లాడేది. ఇంతటి ప్రేమామయుడు ఎవరున్నారండి? ఎవరిని ఎత్తుకొని పోతుంటే తీసుకొని పోనీయండి. చెంప మీద కొడితే
రెండవ చెంపను చూపించండి కొట్టేవారికి. ఎవరండి చెప్పేది? మిమ్మల్ని శపించేవారిని మీరు దీవించండి, మీ యొక్క శత్రువులను మీరు ప్రేమించండి. ఇటువంటి మాటలు చూడండి. మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి అండి. మంచి వారు అవుతారే కానీ ఈ మాటలు విని చెడ్డవారుగా మారుతారా? ఎందుకండి క్రైస్తవులు అంటే అంత చులకన్నా? క్రైస్తవులు భారతదేశానికి ఉపకారులే కానీ అపకారులు కారు ఎప్పటికీ. మీకు అనేక సంగతులు మీకు నేను చెప్పాలని ఆశిస్తున్నాను. క్రైస్తవులు బ్రిటిష్ వారి ద్వారా స్థాపించబడిందని చెప్తూ ఉంటారు ప్రియులారా. 1757 సంవత్సరంలో నుండి 1947 సంవత్సరం వరకు, అనగా సుమారుగా 190 సంవత్సరాలు, వారు వెళ్ళే నాటికి 200 సంవత్సరాలు వారు మన భారతదేశాన్ని ఏలుబడి చేశారు. వారు ఇక్కడ క్రైస్తవ మతాన్ని వదిలిపెట్టి వెళ్ళారని మరి తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుచున్నారు, నాకు తెలియదు. కానీ మొదటి శకంలో, మొదటి సెంచరీలో 52వ సంవత్సరంలో క్రీస్తు వారి శిష్యుడైన తోమా గారు వచ్చి మొదటి సెంచరీలోనే, మొదటి 100వ సంవత్సరంలోనే క్రైస్తవులు ప్రారంభించబడ్డారండి. ఇప్పుడు వచ్చిన క్రైస్తవులు కాదండి. ఇప్పుడు వచ్చిన క్రైస్తవ బృందాలు క్రైస్తవులు ఇప్పుడు వాళ్ళని అనుకుంటున్నారు. మొదటి శతాబ్దంలోనే ఉందండి మన భారతదేశంలో క్రైస్తవులు క్రీస్తును ఆరాధిస్తున్నారండి. తోమా గారి ద్వారా కేరళ, చెన్నై ఆ ప్రాంతాల్లో సంఘాలు స్థాపించబడ్డాయి. క్రమక్రమముగా ఈనాడు భారతదేశం అంతా కూడా క్రైస్తవులు విస్తరించిపోయినారు. నేను మీకు ఏం చెప్పదలిచాను అంటే, చాలామంది ఏమనుకుంటున్నారంటే అమెరికా దేశంలో నుంచో లేకపోతే మరొక దేశంలోంచి వీరికి సహాయాలు అందుతున్నాయి కనుకనే వీరు చాలా హోందాగా ఉంటున్నారు, దర్జాగా ఉంటున్నారు. నేను మీకు ఒక సంగతి చెప్తాను ప్రియులారా. క్రైస్తవులు ఒకవేళ వారెవరో డబ్బిచ్చినా, చాలా పరిచర్యలు జరిగాయి. మొదటి శతాబ్దంలో నుంచే అనేక మంది అనాథులకు హాస్టళ్ళు, విద్య లేని వారికి పాఠశాలల్లో, అనారోగ్యంగా ఉన్న వారికి హాస్పిటల్స్, ఇంకా ఇంగ్లీషు విద్య నాగరికత ఏ రీతిగా తెలుసుకోవాలో, ఎలా సమాజంలో నడుచుకోవాలో క్రైస్తవులు విద్యా అభ్యాసాలు వారికి నేర్పుతూ నాగరికత కూడా వారికి నేర్పించారు. అప్పటి మిషనరీలు అమెరికా దేశం నుంచి, ఇంగ్లాండ్ దేశం నుంచి, ఆయా దేశాల నుండి వచ్చి వారి సొంత ఖర్చులతో వారు అనేక మందికి అన్నదాతలుగా వారు మిగిలారు. విధవరాండ్రులకు ఆదరణ కలిగించారు. అనాథ బిడ్డలు తల్లి హాస్టల్లో ఏర్పాటు చేస్తూ విద్య నేర్పుతూ వారికి ఒక మంచి జీవితాన్ని వారు చూపారు. భారతదేశంలో క్రైస్తవులు మేలే చేశారు కానీ కీడు చేసింది ఒకటి చూపించండి. క్రైస్తవులు ఏ నాటికి కూడా అపకారులు కారు, వారు ఉపకారులే. కారణం ఏంటంటే ప్రభుల వారు మా అందరికీ ఉపకారి. ప్రపంచానికి ఆయన ఉపకారములు చేసేవాడు. ఆయన ఆకలి కొన్న వారికి ఆకలి తీర్చమన్నాడు, బట్టలు లేని వారికి బట్టలిమ్మన్నాడు. ఎవరు లేని స్థితిలో ఉంటే వారికి కలిమి కలిగించండి అన్నాడు. మీరు ఏ రీతిగా మీ శరీరాలను ప్రేమించుకుంటున్నారో ఎదుటివారికి కూడా ఆ రీతిగా ప్రేమను అందించండి.
నేను ఏ రీతిగా మిమ్మల్ని ప్రేమించానో అదే రీతిగా ఇతరులను మీరు ప్రేమించండి. ఈ సందేశం మీకు ఎక్కడైనా దొరుకుతుందా? మీకు ఎక్కడైనా దొరుకుతుందా? దయచేసి చాలా చోట్ల కూడా పరిశుద్ధ గ్రంథాలను మీరు తెలియక కాల్చేస్తున్నారు. అలా కాల్చడం వల్ల మీకు వచ్చిన లాభం ఏంటి? ఇక్కడ నేను ఒక ప్రత్యేకమైన హైందవ లేకపోతే హిందువుల్లో ఉన్న ఒక గురువు గారు, ముదిగొండ చందు శర్మ గారు, ఆయన అన్న మాట బైబిల్ని కాదు తగలబెట్టాల్సింది, మనుధర్మశాస్త్రమును తగలబెట్టాలి అని తన మాటల్లో ఆయన చెప్పడం జరిగింది. ప్రియులరా, ఒకసారి ఆయన మాటలను మీరు వినండి. నేను పెడుతున్నాను. మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టాలి. పట్టుదల చెప్తున్నాను, మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టాలి. ఎందుకంటే ఇది వినండి, అధర్మోహి శూద్రస్వ నాస్తి తత్వావతి ధర్మతః అనంటే ఏమిటో తెలుసా? అధర్మోహి శూద్రస్వ, శూద్రుడు అధర్ముడు, నాస్తి తత్వావతి ధర్మతః, అతనికి శ్రమం లేదు, ధర్మాన్ని ఆచరింపజేయకండి అని దీని అర్థం. ఇది తప్పు కదా, ఖచ్చితంగా తగలబెట్టాలి. ఇది 100% తప్పు. వేషధర్మధరాధర శూద్రత్వాపి ద్విజాతి చెవి. సంస్కృతిలో శూద్రుడు బ్రాహ్మణుడికి సేవ చేయాలి కాబట్టి అతనికి స్వాతంత్ర్యం లేదు అంటుంది. ఇప్పుడు ముమ్మాటికి తప్పు నేను ఖండిస్తున్నాను. అందుకే మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టాలి. సాక్షాతీత బ్రాహ్మణ శూద్రాన్ని దాటవే. ఈ అర్థం ఏమిటో కనుక మను చెబుతున్నాడు, శూద్రుడు జ్ఞానం పొందకూడదు, చదవకూడదు, వెనుకబెట్టండి. ఇది ముమ్మాటికి తప్పు. అందుకే మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టాలి. స్వాతంత్ర్యం అది తీసి స్వతంత్రత లేదు, ఆమె పుట్టుడి ఆధీనంలో ఉంటాయి. ఇది కూడా ముమ్మాటికి తప్ప కాదా? అందుకే మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టాలి. విన్నారు కదండి, మనుధర్మశాస్త్రమును తగలబెట్టాలి. అందులో ఉన్న విషయాలను ఆయన చెప్పుచ్చు. క్షుద్రుడు బ్రాహ్మణునికి సేవలు చేయాలి, క్షుద్రుడు చదువుకోకూడదు. ఇటువంటి మాటల చేత బాధతో ఆయన మాట్లాడుచున్న ఆ మాటలను బట్టి మనుధర్మశాస్త్రమును తగలబెట్టండి. తగలబెట్టాల్సింది బైబిల్ను కాదు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులు ఎప్పుడూ కూడా ఉపకారం చేసేవారు. మంతెన సత్యనారాయణ ఆయన గారు ఒకరోజు ఒక మాట, ప్రభువుల వారి మాట చెప్పిన ఆ మాట, యేసు ప్రభువారు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడని ఆ మాట చెప్పి తనలో ఉన్న ఆనందాన్ని పంచిపెట్టాడు. మహాత్మా గాంధీ ప్రభువారి యొక్క ప్రేమను స్మరించుకుంటూ ఒక చెంప మీద కొట్టినప్పుడు ఆ కొట్టువానికి రెండవ చెంప కూడా చూపించాలని ఆ ప్రేమ తత్వాన్ని గురించి యేసు ప్రభు చెప్పిన ఆ మాటను తన సందేశంలో అనేక పర్యాయాలు మహాత్మా గాంధీ ఆయన వాడాడు. గొప్ప గొప్ప జ్ఞానులను ఉజ్జీవపరిచే ప్రభువారి బోధనలు ఎందుకు కొంతమందికి మరి అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు వారి యొక్క బోధలు మానవుని జీవితానికి ఎంతైనా ధన్యకరం, ఎంతైనా ఆశీర్వాదకరం, ఎంతైనా దీవెనకరం. ఈనాడు మరి దొంగలు మారి దేవుని పరిచర్య చేస్తున్నారు. భయంకరమైన హంతకులు మారి ఆయన సేవ చేస్తున్నారు. అనేక మంది కరుడుగట్టిన పాపాత్ములు, వేశ్యలు ఈనాడు ఆయన పరిచర్యలో ఉన్నారు. ఎంతో ఘోర నేరములు చేసిన ఖైదీలు బయటికి వచ్చి ప్రభు సేవలో ఉన్నారు. ఇటువంటి మార్పు ఎలా వచ్చిందంటారు? కేవలం
ప్రభువారు చూపిన ప్రేమను బట్టే. ఆయన ప్రేమతోనే మీరు సాధించాలి, ప్రేమతోనే జయించాలి, ప్రేమనే పంచాలి, ప్రేమతోనే మీ జీవితాలను గడపాలి అని ప్రభువు చెప్పిన సూక్తులు, ఆయన హితోపదేశం ప్రజలలో చైతన్యము తీసుకొస్తుంది, ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. చెడిపోయిన ఒక వ్యక్తిని బాగు చేసింది కేవలం ఆయన వాక్యం మాత్రమే. ఈనాడు చెడిపోయిన వాడు మంచిగా ఉన్నాడు అంటే కేవలం ప్రభువారి దయ, ఆయన మాటలలో ఉన్న సారాంశం. కనుక ఈ మాటల్లో వింటున్న ప్రియ దేవుని పిల్లరా, భారతదేశంలో క్రైస్తవులు ఎప్పటికీ వారు ఉపకారులే కానీ అపకారులు కానే కారు. దయచేసి బైబిల్ను కాల్చకండి, బైబిల్ ఉన్న సత్యాన్ని తెలుసుకోండి. మీకు అర్థం కాకపోతే బోధించే వారి దగ్గరికి వెళ్ళి, మంచిగా బోధించేవారు ఉన్నారు, ఆత్మ సంబంధమైన బోధకులు ఉన్నారు, వారి దగ్గర కూర్చొని నేర్చుకోండి. ఒక్కసారి కాకుండా 10 సార్లు చదవండి. ప్రభు చెప్పిన మాటల్లో ఏముందో మీకు దొరుకుతుంది. అది తప్పుడు పుస్తకం అని చాలామంది మాట్లాడుతున్నారు. అనేవారు తప్పుగా భావిస్తారు గనక అది వారికి తప్పుగా ఎంచబడింది. బ్రదర్ భగత్ సింగ్ గారు బైబిల్ కాల్చిన వాడే, సాధు సుందర్ సింగ్ గారు కూడా బైబిల్ను కాల్చిన వాడే, ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు కూడా బైబిల్లో తప్పులు పట్టాలని, ఆ తప్పులను వెతికి ప్రకటించాలన్న ఉద్దేశంతో బైబిల్ చదివాడు. చివరికి ఆ బైబిల్లే ఆయన జీవితాన్ని పట్టుకుంది, ఆయన్నే మార్చేసింది. ఈరోజు ఎంతమంది బైబిల్ తప్పు అంటున్నారో వారి జీవితాన్ని ఒకసారి మీరు పరిశీలన చేయండి. మనం చెడిపోయి దేనికి పనికిరాని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు సత్యం వారి కళ్ళకి ఎలా కనబడుతుంది అంటే చెడుగానే కనబడుతుంది. మంచివారికి మంచిగా ఉంటుంది, చెడ్డవారికి చెడుగానే ఉంటుంది. మంచి మనసుతో చదవండి పురిలారా. పరిశుద్ధ గ్రంథం, ఆ పేరే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని ఆత్మ చేత 40 మంది చేత రాయబడినది. 1600 సంవత్సరాల కాలం పట్టింది. ఈ గ్రంథమే లేకపోయి ఉంటే మా జీవితాలు ఏమై ఉండేవో. ఈరోజు ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో ఆయన పరిచర్య చేసుకుంటున్నాము, ఆయన సన్నిధిలో అనేక మందికి ఆ ఉపదేశాలు చేస్తున్నాము అంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఇట్టి ధన్యత మీరు కూడా పొందుకోవాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మెండారుగా దేవుడు మిమ్మలను దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. చివరిలో ఒక్క మాట, నేను పెట్టిన ఈ ఛానల్కు మీరు సపోర్ట్ చేయండి. ఇంకా మీరు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఆ తదుపరి అనేక వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అనేక సత్యాలు మీరు నేర్చుకోవచ్చు, ప్రభువును గురించిన విషయాలు కూలంకషంగా తెలుసుకోవచ్చు, మరింతగా ప్రభు సేవలో సాగిపోవచ్చు. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వందనాలు.